నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. నిన్ను వృద్ధిపరిచేదను, నిన్ను ఆశీర్వదించేదను అని సెలవిస్తే ఖచ్చితంగా అటువంటి మార్గాల గుండా నిన్ను నడిపించి ఆశీర్వదించి స్థిరపరచువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు ఇంతవరకు ఆయన కృపలో మనలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించినందుకై యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? గడిచిన ఈ నెలంతా కూడా ప్రభు ఆయన కృపలో మనలను అనుదినము అనుక్షణము కాపాడుతూ సమస్త కీడులను తప్పించి ప్రాణప్రాప్తులుగా నిలిపి ఆయుష్కాలమును మనకు అనుగ్రహించి నడిపించినందుకై యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. మన్ను నిన్ను స్తుతించలేదు, పాతాళములో నీకు స్తుతి కలుగదు కదయ్యా అని దావీదు పలికినట్లుగా ప్రతిరోజు మనము కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అయ్యా, నన్ను సజీవునిగా ఉంచినందుకై మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు నా ద్వారా మీ నామానికి మహిమకరముగా నిన్ను స్తుతించే పాత్రగా నన్ను ఉంచయ్యా అని ప్రతిరోజు కూడా ప్రభు దగ్గర మనము కోరుకోవాలి, వేడుకోవాలి. చిన్న సమస్యలు, ఇబ్బందులు, వ్యాధులు అంటావా, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని చూసుకుంటూ ఆయుష్కాలమునిచ్చిన దేవుని స్తుతించకపోవటం చాలా నష్టపోతామనేది ఖచ్చితం. కనుక ప్రాణాన్ని నిలిపావయ్యా, ఇది మీరు మా ఎడల చేసిన గొప్ప మేలు. ఈ ప్రాణము మాలో ఉన్నంత వరకు మిమ్ములను మేము స్తుతిస్తూ మీ గొప్ప కార్యాలను స్మరిస్తూ మిమ్ములను కనపరుస్తూ మీ నామానికి మహిమకరముగా బ్రతకటం మాకు నేర్పించయ్యా అని దేవుని సన్నిధిలో మనం అడగాలి. దేవుని జీవపు మూటలో మన ప్రాణాన్ని ఆయన దాచి ఉంచాడు. కలుగుతున్న ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, ఆర్థికంగా, ఆత్మికంగా, ఆరోగ్యపరమైన సమస్యలు, ఇవన్నీ కూడా అనవసరంగా మనం వాటిల్లో తల ముంచేసి లేవలేనంతగా ఆలోచించే కంటే కూడా వాటన్నిటిని అధిగమించగలిగిన నీ కృపతో నన్ను నింపయ్యా. బలహీనత అయినా, అది సమస్య అయినా, ఇబ్బంది అయినా, భయమే అయినా, ఆందోళనకరమైన పరిస్థితులే అయినా వాటితో నా ఆయుష్కాలము గతించిపోకూడదు, కానీ వాటన్నిటినీ కూడా అధిగమించగలిగిన కృప, అభిషేకము, ఆరోగ్యము, క్షేమము నాకు అనుగ్రహించయ్యా అని ప్రభువును కోరుకుంటూ ఉండాలి. అదే యేసయ్య తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన. నేడు మాకు కావలసినవి అనుగ్రహించయ్యా, మా మీదకి వస్తున్న కీడులన్నిటిలో నుండి తప్పించు అని ప్రార్థన నేర్పించారు కదా ప్రభువు. మనం కూడా ప్రతిరోజు ఆ మాటలు పలకాలి. ఈరోజు మాకు కావలసినవన్నీ అనుగ్రహించు తండ్రి, అనుగ్రహించిన వాటి కొరకై మీకు కృతజ్ఞతలు అంటూ సమస్త కీడుల నుండి మమ్మల్ని తప్పించయ్యా అని ప్రతిరోజు మనం కోరుకోవాలి. అంతే మనకి ఇవ్వబడిన గొప్ప భాగ్యం భూమి మీద. అట్టి కృపలో ప్రభు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన ప్రతి క్షణము కూడా కనుపాపు వలె కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు నాన్న. ఈ దిన దీవెనల చేత మీరు నింపి నడిపించండి. ఆయుష్కాలమును పొడిగించారు, కృతజ్ఞతలు నాన్న. ఈ దినమంతయు కృపాక్షేమములతో నడిపించండి. కలుగుతున్న ప్రతి శోధన, కీడు యేసు నామములో తొలగిపోవునుగాక. నెమ్మది కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. వ్యర్థమైన, అనవసరమైన వాటిలో మా కాలమును వృధా చేసుకొనక బ్రతుకునిచ్చిన మీ కొరకు ఆలోచించి బ్రతికి గణపరిచి మహిమపరిచే గొప్ప భాగ్యవంతులుగా మమ్మలను చేయండి అయ్యా. ఈ దినమంతయు నీ పిల్లల చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగ ప్రయత్నాలను, పంటల విషయంలో, పశువుల విషయంలో, ప్రతి విషయంలో మీ సహాయము కలుగునుగాక. నా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మీరు దీవించండి నాన్న. శోధనల నుండి తప్పించండి, కీడుల నుండి తప్పించండి, మేలుతో నింపి తృప్తిపరచండి. ప్రతి పరిస్థితిలో కూడా మిమ్మలను స్తుతించే గొప్ప భాగ్యమును అనుగ్రహించి మీ ఘననామానికి మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అన్ని విషయాల్లో నా దేవుడు మిమ్మలను ఆశీర్వదించి వృద్ధిపరచునుగాక. ఇప్పుడున్న పరిస్థితే కాదు, నానాటికి అభివృద్ధి చెంది దేవునికి మహిమకరముగా మీరు బహుగా
ఫలించుదురుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.